మీరు కూడా ఫంక్షన్ స్టైల్లో బిర్యానీ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పర్ఫెక్ట్ బిర్యానీ రెసిపీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కల్పన డైలీ బ్లాగ్స్. ఈరోజు మాకు 400 మందికి క్యాటరింగ్ ఆర్డర్ వచ్చిందండి. ఈరోజు మా వంట మాస్టర్ గారితో కట్టెల పొయ్యి మీద పర్ఫెక్ట్ కొలతలతో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద బేసిన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. బేసిన్ వేడయ్యాక కొంచెం నెయ్యి, తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఈలోపు ఒక బేసిన్లోకి ఆనియన్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొంచెం జాపత్రి వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక మనం తీసుకున్న ఐటమ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. ఇవి వేగేలోపు నెక్స్ట్ ఐటమ్స్ తీసుకుందాం. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కల్లుప్పు తీసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి, ధనియాల పొడి, కలర్ కోసం కొంచెం కారం, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, కసూరి మెంతి, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటా ముక్కలు, కొంచెం పెరుగు, క్యారెట్, మీ దగ్గర గ్రీన్ పీస్ బఠానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఆనియన్స్ వేగాయో లేదో ఒక్కసారి చూసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ మొత్తాన్ని బేసిన్లో వేసుకున్న తర్వాత మాడకుండా బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ బకెట్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ బకెట్కి 1 చొప్పున 1.5 బకెట్ వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకోవాలి. బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు రైస్లో కొంచెం నెయ్యి కలిపి పక్కన పెట్టుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర అవ్వనివ్వాలి. బిర్యానీ దగ్గర అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. రైస్ 75% ఉడికిన తర్వాత మనం బేసిన్ మీద మూత పెట్టుకొని దమ్ వేసుకోవాలి. పొయ్యిలో ఉన్న అగ్గి తీసుకొని బేసిన్ పైన ఇలా దమ్ము వేసుకోవాలి. పొయ్యి కింద అగ్గి ఉండకూడదు. ఉంటే మనకి బిర్యానీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం బిర్యానీ మీద దమ్ వేస్తాం కదా, ఒక అరగంట పోయాక బిర్యానీ దమ్ అయిందో లేదో చూసుకోవాలి. దమ్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బిర్యానీ మొత్తాన్ని కింద నుంచి మాస్టర్ చూపించినట్టు కలుపుకోవాలి. బిర్యానీ ఎక్కడ రైస్ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. మా మాస్టర్ చాలా బాగా కుకింగ్ చేస్తారు. మీకు ఎటువంటి ఈవెంట్స్కైనా కుకింగ్ కావాలంటే మా మాస్టర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఈ బిర్యానీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ బిర్యానీ ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.